రాజులకు రాజు ప్రభులో ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున మీకు శుభములు. ఈరోజు దేవుడు మనకు అనుగ్రహించిన వాక్య ధ్యానము యోహాను సువార్త 11వ అధ్యాయము 25వ వచనము. అందుకు యేసు, పునరుద్ధానమును జీవమును నేనే, నా యందు విశ్వాసం ఉంచువాడు చనిపోయినను బ్రతుకును. ప్రియులారా, ఈ వాక్య ధ్యానాన్ని మనం పరిశీలించినట్లయితే యేసుక్రీస్తు ప్రభువారు మనందరి పాపములను పరిహరించటానికి ఈ లోకంలోనికి వచ్చాడని, శిలువ మరణం పొందాడని, ఆయన మనము ఎలాగైతే తిరిగి లేస్తామో అనటానికి సాదృశ్యంగా ప్రప్రథమంగా ఆయనే తిరిగి లేచి చూపించాడు అని మనమందరము కూడా నమ్మి విశ్వసించి మరి ఆయన యొక్క మార్గములలో నడుచుకున్నప్పుడు మనము కూడా ఆయన ఎలాగైతే చనిపోయిన 3వ దినమున తిరిగి లేచి పరలోకమునికి ఎక్కిపోయాడో మనము కూడా చనిపోయిన తర్వాత నిత్య జీవాన్ని పొందుకుంటాము అనేటువంటి నమ్మకము, విశ్వాసము మనందరిలో కూడా కలగాలి. మరి అలాగా కలగాలి అంటే మనము క్రీస్తునందు విశ్వాసం ఉంచాలి, ఆయన యొక్క పునరుద్ధానం నందు విశ్వాసం ఉంచాలి, అది నమ్మాలి. అనేకులు ప్రపంచంలో అది అబద్ధము అని అవహేళన చేస్తున్నటువంటి సందర్భాలు ప్రతిరోజు మనం చూస్తూనే ఉన్నాం. అయితే నిజమైనటువంటి దేవుని యొక్క శక్తిని, కార్యాలను మనము నమ్మినప్పుడే కదా, నమ్మి విశ్వసించిన వానికి మాత్రమే అద్భుత ఆశ్చర్య కార్యాలు జరిగి తీరతాయి. మరి ఇక్కడ కూడా పునరుద్ధానము, జీవము సమస్తము ఆయనే. ఎవరైతే ఆయన యందు విశ్వాసం ఉంచుతారో వారు మాత్రమే చనిపోయిన తర్వాత తిరిగి నిత్య జీవానికి బ్రతుకుతారు. లేని ఎడల నిత్య నరకాగ్నికి పోవాల్సి వస్తుంది. మరి అందుకే మనమందరము కూడా మార్గము, సత్యము, జీవము అయినటువంటి ఆ యేసయ్యనే నమ్మాలి, అనుసరించాలి, ఆయన యందు విశ్వాసం ఉంచాలి. ఆయన మన కొరకు, మన పాపముల కొరకు మరణించాడని, ఆయన ఎలాగైతే తిరిగి లేచాడో అలాగే మనలను కూడా పునరుద్ధానంలో తిరిగి లేపుతాడని, ఆయనతో పాటు యుగయుగములు జీవించటానికి మనలను కొనిపోతాడని మనమందరము సత్యాన్ని తెలుసుకోవాలి. అలాగూ తెలుసుకున్నప్పుడు నీకు ఒక నమ్మకం ఏర్పడుతుంది, ఒక విశ్వాసం ఏర్పడుతుంది, ఒక నిరీక్షణ కూడా ఉంటుంది. భయం అనేది తొలగిపోతుంది. అనేకులకు నేను చనిపోతే ఏమైపోతానో అనేటువంటి భయము వెంటాడుతూ ఉంటుంది. ఎప్పుడైతే నీవు క్రీస్తును అంగీకరిస్తావో, సత్యాన్ని తెలుసుకోగలుగుతావో అలాంటి భయములన్నీ కూడా నీ యొద్ద నుంచి తొలగిపోతాయి. మరి ఇది ప్రతి ఒక్కరూ జ్ఞాపకం ఉంచుకోవాల్సినటువంటి విషయము. మరి ఎందుకంటే సమస్తము ఆయనలో దాగి ఉంది, సమస్తము ఆయనే సృష్టించాడు, సమస్తము ఆయనే చక్కగా పరిపాలించేటట్లు చేస్తాడు, సమస్తము ఆయనే ఒక క్రమబద్ధీకరించి ఆ మార్గాలన్నిటినీ కూడా సరళము చేసి నడిపిస్తాడు. మరి అలాంటి దేవునిలో, అలాంటి క్రీస్తులో నీవు నేను నమ్మకము, విశ్వాసము ఉంచినప్పుడు మన మార్గాలన్నీ కూడా సరైన మార్గంలో నడిపించబడి ఆయన యొక్క సన్నిధానంలో, ఆ నిత్య జీవంలో యుగయుగములు మనమందరము కూడా జీవించగలుగుతాము. ఇంత కృప మనందరికీ ఆ దేవుడు తన యొక్క మరణం ద్వారా ఇచ్చాడు. మరి తండ్రి తన కుమారుణ్ణి ఆ రీతిగా మరణానికి అప్పగించి తిరిగి లేచి మరి అట్లాగే మనందరము కూడా అలాగే ఆయనలాగానే అవుతాము అనేటువంటి సత్యాన్ని మనకు క్రియారూపకంగా చేసి చూపించాడు. దీనిని మనమందరము నమ్మాలి, విశ్వసించాలి. అప్పుడే మనము కూడా పొందుకుంటాం. నమ్మిన వారికి మాత్రమే ఆ పొందుకునేటువంటి అవకాశం ఉంటుంది. నమ్మని వారికి ఏముంటుంది? తీర్పు విధించబడుతుంది, శిక్ష విధించబడుతుంది. నమ్మిన వారు రక్షించబడతారు, పరిశుద్ధులుగా చేయబడతారు. మరి మనమందరము ఆ నమ్మిన వారి జాబితాలోనే ఉందాము, దేవుని ద్వారా రక్షించబడదాము, యుగయుగములు ఆయనతో పాటు జీవిద్దాము. ఆయన ఇచ్చిన నిత్య జీవాన్ని సంతోషముగా స్వీకరిద్దాము. ప్రార్థించుకుందాం. కృపా సత్య సంపూర్ణుడు అయిన ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన నామానికి వందనాలు. అవునయ్యా, పునరుద్ధానము నీవే, జీవము నీవే. మరి నీ యందు విశ్వాసం ఉంచితేనే మేము చనిపోయినా సరే తిరిగి బ్రతుకుతాము. ఎందుకంటే ప్రభా, నీవు నిజమైన దేవుడవు ఆయన, నీవే మార్గము, సత్యము, జీవమై ఉన్నటువంటి దేవుడవు. కాబట్టి నీ మార్గంలో మేము నడవాలి, నీ సత్య వాక్కును మేము గ్రహించి నడుచుకోవాలి. అప్పుడు మేము నిత్య జీవాన్ని పొందుకుంటాము. మేము ఈ లోకంలో భౌతికంగా మరణించినా మా ఆత్మ ద్వారా మేము నిరంతరము జీవిస్తూనే ఉంటాము. ఇంత గొప్ప సత్యాన్ని నీవు మాకు బయలుపరిచి విశదీకరించినందుకు, దాని గురించి నీవు క్రియారూపకంగా కార్యాన్ని చేసి చూపించి మాలో విశ్వాసాన్ని పెంపొందించినందుకు నీకే వందనాలు. ప్రతి ఒక్కరము కూడా అద్భుతమైనటువంటి రీతిలో
నాయన నీ యొక్క పునరుద్ధానంలో పాలు పంచుకొని మేము నిత్య జీవంలో పాలి భాగస్థులమై నీవిచ్చిన దానిని కాపాడుకొని మరి చక్కగా సంతోషంగా నీ రాజ్యంలో ప్రవేశించగలగటానికి, నీ నామాన్ని ఘనపరచగలగటానికి నీవే కృప చూపించి ఆశీర్వదించండి. మీ నామాన్ని ఘనపరచుకోండి నాయన. మా అందరికీ ఆదరణ, విశ్వాసము, నమ్మకాన్ని అనుగ్రహించి ధైర్యంతో మేమందరము కూడా మరి తర్వాత జీవితాన్ని గూర్చి నిరీక్షణ కలిగి ఉండే కృప మా అందరికీ అనుగ్రహించి ఆశీర్వదించవలసిందిగా యేసు పరిశుద్ధ నామమున ప్రార్థించి పొందుచున్నాము తండ్రి. ఆమేన్.